భవిష్యత్తులో మంచి వృద్ధికి ఆస్కారం ఉన్న సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంపై అధిక దృష్టి పెట్టేందుకు హైదరాబాద్ సంస్థ ఎక్సెల్ టెలికాం అండ్ ఎనర్జీ లిమిటెడ్ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఈ విభాగంలో దాదాపు 1100 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సన్నద్దమవుతోంది. గత ఏడాది డిసెంబర్లో తొలి పబ్లిక్ ఇష్యూతో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన ఎక్సెల్ టెలికాం ఇప్పటి వరకు ప్రధానంగా టెలికాం రంగంపై దృష్టి పెడుతూ వచ్చింది. హైదరాబాద్ చర్లపల్లిలో కేంద్రం ద్వారా CDMA మొబైల్ ఫోన్ల తయారీని చేపట్టింది. అయితే ఈ రంగంలో లాభదాయకత తగ్గడంతో కంపెనీ తాజాగా తన దృష్టిని ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైకి మళ్లించింది. ఈ ప్రణాళికలో భాగంగా ఫ్యాబ్ సిటీకి సమీపంలో 120 మెగావాట్ల వార్షిక సామర్థ్యం కల సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. Next 12 months లో ఎస్టాబ్లిష్ అయింది. June 2008 we are expecting this plant to be operational. So 2008 and 9 we should have a very significant revenues from the solar field. Solar cell will add lot of value to us. ఇన్వెస్ట్మెంట్ ఎంత పడింది? ఇన్వెస్ట్మెంట్ 305 కోట్లు పెడుతున్నామండి. జూన్తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 650 కోట్ల రూపాయల టర్నోవర్ పై 45 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఇంధన రంగంలో ప్రవేశంతో వచ్చే ఏడాది కల్లా నికర లాభం దాదాపు 250 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని కంపెనీ ఆశాభావంతో ఉంది.